పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఈరోజు ఒక పెద్ద ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనలో వాళ్ళ యొక్క ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సంచార జాతుల యొక్క గొప్పదనాన్ని మాధవ్ గారి నాయకత్వంలో ఈ రకంగా నిర్వహించడం అనేది చాలా బాగుంది. సంచార జాతులకు సంబంధించి అందరికీ నమస్కారం. నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో సంచార జాతుల సదస్సు నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షులు పివినాథ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కోవూరు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, భారతీయ జనతా పార్టీ. జై బీజేపీ. బీజేపీకి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి సంచార జాతులన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతులు ఏవైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ సంచార జాతుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి క్రమంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, వాళ్ళ నృత్యాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని 10 మందికి తెలియజేసేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక కళకు సంబంధించినటువంటి అంశాలు, ఆ కళకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే సంచార జాతులు ఉన్నారో ఆ సంచార జాతులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాలు వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సంచార జాతులన్నీ కనుమరుగైపోయినాయి. వాళ్ళకి సంబంధించిన కళ కానీ వాళ్ళ సంస్కృతి కానీ అవన్నీ కనుమరుగైపోయినాయి. ఇప్పుడు మా పార్టీ మోడీ గారు కానీ ఇప్పుడు వచ్చిన మాధవ్ గారు కానీ స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ సంస్కృతిని పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చారు. ఇది మంచి శుభపరిణామంగా మేము అనుకుంటున్నామండి. మీద సంచార జాతులకు సంబంధించి జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో పూర్తిగా రాబోయేటువంటి తరాలకి సంచార జాతులకు సంబంధించినటువంటి సంస్కృతిని తెలియజేయడంలో భాగంగా